వ్యవసాయం అనగానే మనకు పంట పొలాలు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్న ఎన్నో రంగాల నుంచి జీవనాధారం పొందొచ్చు. అటువంటి వాటిలో పట్టుపురుగుల పెంపకం ఒకటి. పట్టుపురుగులు పెంచుతున్న ఎంతో మంది రైతులు సంప్రదాయ పంటల్లాగా కాకుండా ప్రతి నెల నికర ఆదాయం పొందుతున్నారు. ఇలా పొందుతున్న వారిలో రంగారెడ్డి జిల్లా గడ్డమల్లయ్య గూడకు చెందిన రైతు బోజిరెడ్డి ఒకరు. ఇతర పంటలతో పోల్చితే ఈ పట్టుపురుగుల పెంపకం ఎలా ఉందో ఆయన అనుభవం ద్వారా తెలుసుకుందాం. రైతులు ప్రధానంగా ఏడాదికి 2-3 పంటలు మాత్రమే పండిస్తుంటారు. నీటి వసతిని బట్టి ఖరీఫ్, రబీ, వేసవి సీజన్లో పంటలు వేస్తారు. అతివృష్టి, అనావృష్టి వల్ల పంటలు దెబ్బతింటే ఆ ఏడాదంతా రైతులు అప్పుల్లో కూరుకుపోయి నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. వాణిజ్య పంటలకు పెట్టుబడులు పెరిగిపోవడం, అందుకనుగుణంగా పంట దిగుబడులకు మార్కెట్లో ధర రాని పరిస్థితుల్లో రైతులు ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. పట్టుపురుగుల పెంపకంలో కీలకమైన చాకీ పురుగుల పెంపకాన్ని మొదటి 2 జ్వరాల వరకు పట్టుశాఖ పెంచి ఇస్తుండడంతో రైతుకు రిస్క్ తగ్గిపోయింది. దీనివల్ల ప్రతి 25 రోజులకు ఒక పంట చొప్పున ఏడాదికి 7 నుంచి 8 పంటలను రైతులు తీసే వీలు ఏర్పడింది. అందుకే రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డమల్లయ్య గూడకు చెందిన రైతు బోజిరెడ్డి 2 ఏళ్లుగా పట్టుపురుగుల పెంపకం చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. నాకు భూమి వచ్చి 23 ఎకరాల భూమి ఉంటుంది. అందులో 6 నుంచి 7 ఎకరాలు మల్బరీ తోట సాగు చేస్తున్నాను. 2 షెడ్లు ఉన్నాయి. గత 2 సంవత్సరాల నుంచి ఈ మల్బరీ సాగు చేస్తున్నాను. ఫస్ట్ మంచి రేట్లు ఉన్నాయి కాబట్టి మంచి గిట్టుబాటు అనిపించింది. ఉత్సాహంగా చేసినాం. ఒక 3-4 పంటలు మంచి రేటు వచ్చింది కాబట్టి పంటకు ₹1,00,000 దాకా మాకు రాబడి రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో రేటు తగ్గడం వల్ల లాభాలు తగ్గినాయి. రేటు ఉంటే మంచి పంట సంవత్సరానికి కనీసం 8 పంటలు తీశాను. మంచిగా ఉంది దీనివల్ల. కానీ మార్కెట్ ఇబ్బంది, రేటు లేకపోవడం వల్లనే కొంచెం రైతులు ఇబ్బంది పడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వచ్చింది. ఈ షెడ్కి వచ్చి 2,50,000 ఇచ్చారు. అలాగే మొక్కలకు 25,000 ఇచ్చిండ్రు. డ్రిప్ సదుపాయం కూడా కల్పించిండ్రు. స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన సబ్సిడీ మాత్రం రాలేదు. కిలోకు ₹75 కూడా ఇస్తామని చెప్పారు ఇన్సెంటివ్. కానీ ఇప్పటివరకు అయితే మాకు రాలేదు. అది వస్తే బాగుండేది, రైతులకు ప్రోత్సాహం. గుడ్లు బెంగళూరు నుంచి గుడ్లు తెప్పించి ఇక్కడనే చాకీ చేస్తాను. టైం ఉన్నప్పుడు, టైం లేనప్పుడు చాకీ తెప్పించుకుంటాను. గుడ్లు తెచ్చుకుంటే ఒక నెల రోజులలో కంప్లీట్ అయిపోతుంది. చాకీ తెచ్చుకుంటే 27 రోజులలో కంప్లీట్ అవుతుంది. దీని లైఫ్ స్టైల్ వచ్చి ఒక 1 మంతే మన దగ్గర వేయడం జరుగుతుంది. 4 ఫీడింగ్లకు ఒకసారి జ్వరం వస్తుంటుంది. అట్లా 4 జ్వరాలు వస్తాయి. మనం ఎగ్స్ తెచ్చుకున్నట్టయితే, చాకీ తెచ్చుకున్నట్టయితే 2 జ్వరాలు అయినాకనే మనకు వస్తాయి. మన దగ్గర 2 జ్వరాలు, 3వ జ్వరం 4వ జ్వరం మన దగ్గర ఉదయం సాయంత్రం రోజు వేయాల్సి వస్తుంది. ఆకు జ్వరం వచ్చినప్పుడు మాత్రం ఆకు తీసుకోవు. జ్వరం లేచినాక మాత్రం ఉదయం సాయంత్రం ఫీడింగ్ చేయాల్సి వస్తుంది. 4వ జ్వరం పోయినాక ఒక వారం రోజులు బాగా ఫీడింగ్ బాగా పడుతుంది. వారం రోజుల తర్వాత తినడం బంద్ చేస్తాయి. అప్పుడు చంద్రికలు పెట్టేస్తాం. 4 రోజుల తర్వాత ఆ గూళ్ళు అమ్ముకొని తీసుకొని మార్కెట్కి వెళ్ళాల్సి వస్తుంది. మేము హైదరాబాద్ మార్కెట్ తిరుమలగిరికి వెళ్తాం. ప్రస్తుతం అయితే నిన్న మొన్న మాత్రం మంచి 600 పైన వస్తుంది. ఇప్పుడు బాగున్న రేటు. ఒక 15-20 రోజుల నుంచి మంచి రేటు. అంతకుముందు రేటు లేకుండే, రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ రేటు ఉంటే రైతు గిట్టుబాటు అవుతుంది. ఒక 200 ఎగ్స్ తెచ్చుకుంటే, డిఎఫ్ఎల్ తెచ్చుకుంటే ఈజీగా 180-190 కిలోలు తీయగలుగుతాం. ఒక ఖర్చు పోను ఒక 60 నుంచి 70,000, ఒక 1,10,000 వచ్చినా ఒక 30,000 ఖర్చు ఉంటుంది. 200 ఎగ్స్ తెచ్చుకుంటే ఒక 1,10,000 వచ్చినా కానీ 70,000-80,000 మనకు రైతు గిట్టుబాటు అవుతుంది. ఈ రేటు ఉంటే. రేటు లేనప్పుడు ఇబ్బంది అయింది మాకు. నేను మాత్రం పోయిన సంవత్సరం 8 తీసిన. నేను 2 సంవత్సరాల నుంచి సుమారుగా ఈ జనవరి వస్తే 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతాను నేను సాగు చేయబట్టి. ఇతర పంటలు 6 నెలలకు ఒక పంట వస్తుంది. ఇది మాత్రం 2 నెలలకు ఒక పంట, 40 నెలలకు ఒక పంట. మన ఆకును పెంచే బట్టి, మన స్తోమతను బట్టి 10 రైతులు ఉన్నారంట సంవత్సరానికి. నేను మాత్రం 8 వరకు తీసినాను లాస్ట్ ఇయర్. రేటు ఉంటే వ్యవసాయంలో అన్నిటికన్నా మంచిది మల్బరీ తోట. దీన్ని సాగు చేసుకోవచ్చు. సొంతంగా కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు పట్టుపురుగుల పెంపకంలో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే రైతులు పట్టు సాగు వైపు అడుగులు వేస్తున్నారు. అవసరమైన సలహాలు, సూచనలు, ప్రోత్సాహం అందిస్తూ ఈ పరిశ్రమను అన్ని ప్రాంతాలకు విస్తరిస్తే మరింత విస్తీర్ణంలో సాగు పెరిగి రైతులు ఆర్థికంగా నిలదొక్కుంటారు.